అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ భ్రమ. రచయిత ఇంద్రగంటి జానకి బాలగారు. ఇక కథలోకి వెళితే, ఉయ్యాల నెమ్మదిగా ఊగుతోంది. అందమైన పాపాయి అందులో జోగుతోంది. నిద్రపోతూనే పాప మెల్లగా చల్లగా హాయిగా నవ్వుతోంది. నిద్రలో దేవుడు పాపని నవ్విస్తున్నాడు కాబోలు నవ్వుతోంది. మరొక్క క్షణానికి ఏడుస్తున్నట్లు క్రింద పెదవి బిగించి ఏడవబోయి ఆపేస్తోంది. ఊగుతున్న ఉయ్యాలలో పాపని ఉమ కన్నార్పకుండా చూస్తోంది. మమకారం, మాతృత్వం, ఆనందం, ఇంకా ఏవో కలగా పులగంగా ఆమె మనసులో కలకలం చేస్తున్నాయి. ఆమె పెదవులు ఏదో పాటని పలుకుతున్నాయి. హృదయం తెలియని రాగం ఆరోహణ అవరోహణలు చేస్తోంది. ఉమ పాపని చేతుల్లోకి తీసుకుందామనుకుంది. ఆమె రెండు చేతులు ఊయలలోని మెత్తని పాపని స్పృశించాయి. ఏదో పులకింత. తలుపు దబదబా శబ్దంతో ఉమ ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చేతుల్లో పుస్తకం ఎప్పుడో జారిపోయింది. మంచం క్రింద పడి ఉంది. టేబుల్ మీద గడియారం 5 గంటలు చూపిస్తుంది. ఉమ అయోమయంగా ఇటు అటు చూసింది. ఉయ్యాల లేదు, పాప లేదు, అసలు ఏమీ లేదు. కళ, పగటి కళ. మళ్ళీ తలుపు చప్పుడైంది. ఉమ నెమ్మదిగా లేచింది. ఏమిటో తెలియని నిరుత్సాహం శరీరాన్ని చాలా బలహీనపరుస్తుంది. అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు వైపుకి నడిచింది. గోడ మీద క్యాలెండర్. బాబు నోట్లో వేలు పెట్టుకొని నవ్వుతున్నాడు. వాణ్ణి చూస్తే ఉమకి చటుక్కున నవ్వొచ్చింది. ఒక్కడుగు వేసి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మత్తు వదిలి ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పట్టుచీరలో శ్యామల నిలబడి ఉంది. ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు బాదానో తలుపు అంటూ గరగరలాడే చీరతో లోపలికి అడుగు పెట్టింది. ఏమీ చేయడం లేదు, అలా పడుకున్నా నిద్ర పట్టేసింది. ఛీ, ఏదీ కాని వేళ ఏమిటా నిద్ర? సరే కానీ ఇప్పుడే 1 గంటలో మా అబ్బాయిని తొట్టెలో వేస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలి అంది. నేనెందుకే అంది ఉమ. అలా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కదిలిన విషాద ఛాయ కనిపెట్టేసిన శ్యామల, ఏయ్, నువ్వు అలా అంటే నేను ఊరుకోను, నువ్వు రావాల్సిందే, మా బుజ్జిగాన్ని దీవించాల్సిందే అంది. ఉమ భుజాల మీద చేతులు వేసి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె మనసు మౌనంగా బాధపడుతోంది. అది ముఖంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. శ్యామల ఇంకా భరించలేకపోయింది. ఏమే ఉమా, ఏమిటి? రావా? వెంటనే చీర మార్చుకో, నాతోనే వద్దువు కానీ, త్వరగా అవతలంతా వచ్చేస్తూ ఉంటారు అంటూ తొందర చేసింది. ఉమకి ఒక్కసారిగా చైతన్యం వచ్చినట్లు ఉలిక్కిపడింది. సర్లే వస్తున్నాను అని లోపలికి వెళ్ళి ఆకుపచ్చ అంచు తెల్ల చీర కట్టి బయలుదేరింది. శ్యామల ఇంటికి చేరేసరికి అప్పటికే ఒకరిద్దరు వచ్చి ఉన్నారు. శ్యామల తల్లి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఉమని చూడగానే, వచ్చావా? ఇప్పుడే అనుకున్నా, రా, లోపల కొంచెం పనుంది అన్నారు. ఉమ ఆమెను అనుసరించింది. లోపల శనగలు, పండ్లు, తాంబూలం ప్యాకెట్లలో సర్దుతూ ఏవో కబుర్లు చెప్తుంది ఉమ. హాలులో చాలామంది వచ్చినట్లున్నారు. గలగలమంటూ మాటలు, పిల్లల కేకలు వినిపిస్తున్నాయి. బాబుని ఉయ్యాలలో పడుకోబెట్టారు. ముత్తైదువులు హారతి పట్టారు. ఎవరో గొంతెత్తి హారతి గైకొనుమా అంటూ పాడారు. వెనక గదిలోనే ఉండి ఉమ అన్నీ వింటూనే ఉంది. కొంచెం సేపటికి పేరంటాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటిదాకా ఇల్లు ఎగిరిపోయేలా ఏడ్చిన బాబు ఊరుకున్నాడు. ఇంతలో శ్యామల లోపల గదిలోకి వచ్చి, ఎన్నిసార్లు చెప్పినా బయటికి రావేమే, ఇలా ముడుచుకుపోతే ఎలా చెప్పు అంది. పర్వాలేదు, బుజ్జిగాడిని స్పెషల్గా దీవిస్తాను, నేను అందరితోటి దాన్ని కాదుగా అంది ఉమ. సరే రా, వాడికి తెలుసు, వాళ్ళంతా ఉన్నప్పుడు ఏడ్చినా నువ్వు వచ్చే సమయానికి చక్కగా గువ్వ పిట్టలా పడుకున్నాడు చూడు అంటూ ఉయ్యాలలో నుంచి బాబుని తీసి ఉమ చేతికి ఇచ్చింది. చంటివాడు మెత్తగా దూదిలా ఉన్నాడు. నెల కూడా నిండని ఆ పసికందును చూసి ఆమె మురిసిపోయింది. పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకుల్లా ఎర్రగా ఉన్నాయి. ఆ బాబు వైపు చూస్తూ ఒళ్ళో పెట్టుకొని చాలాసేపు కూర్చుంది ఉమ.
తనివి తీరని ఆ మమత లోపలి నుంచి బయటికి పెళ్ళుబికి బయటపడటానికి సిగ్గుపడుతోంది శ్యామల. ఆమె తల్లి అక్కడ లేకుండా చూసి ఉమ బాబు బుగ్గల మీద ప్రేమగా మనసారా ముద్దు పెట్టుకుంది. ఎంత కొత్త అనుభూతి, తన్మయత్వం! ఉమ కళ్ళు మూసుకుంది. వెచ్చగా చీర తడిసిపోతే చటుక్కన చూసి, అమ్మ దొంగ, నాకు చక్కని మర్యాద చేశావన్నమాట అంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్యామల, అరే చేశాడు శాస్త్రి, చూశావా, వాడికి నువ్వంటే ప్రేమే అందుకని అంటూ గలగలా నవ్వింది. ఉమ పిల్లాడిని శ్యామలకిచ్చి లేచింది. వస్తా శ్యాము, చీకటి పడింది అంది. ఉండు అంటూ ప్యాకెట్ తెచ్చి చేతిలో పెట్టింది శ్యామల. అది తీసుకొని బయలుదేరింది ఉమ. ఆమె మనసు బరువుగా ఎంతో ఇష్టమైన దానిని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అయిపోయింది. శ్యామల రేపు వస్తాలే మీ ఇంటికి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఉమ ఉత్తరం చదివి ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. మనసు గందరగోళంగా ఉంది. తలచుకోకూడదు అనుకున్న జ్ఞాపకాలు మనసులో ఇనుప ద్వారాలు తెరచుకొని ఒక్కొక్కటి బయటకొస్తున్నాయి. స్మృతిపథంలో కొన్ని తీయనివి, కొన్ని విచారకరమైనవి, మరికొన్ని భయంకరమైనవి, ఏవి ఆగకుండా అతి వేగంగా ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. ఉమ ఉత్తరం టేబుల్ మీద పెట్టి కుర్చీ వెనక్కి తల వాల్చి పైన దూరాలు లెక్క పెట్టడం మొదలుపెట్టింది. దేవకి పెళ్ళి, మధుమూర్తితో పరిచయం, తర్వాత తన పెళ్ళి, ఆ తర్వాత పెళ్ళి మంచి జోరుగా జరుగుతోంది. దేవకి మధుమూర్తి చక్కని జంట. అందచందాలలోనూ చదువు సంధ్యలలోనూ ఇద్దరూ ఎవరికెవరూ తీసిపోరు. పెళ్లిలో అంతా ఆ జంటని వేణోల్లా పొగిడారు. అప్పుడే దేవకి స్వయంగా పరిచయం చేసింది మధుమూర్తిని. అందమైన అతని జుట్టు, నవ్వే అతని కళ్ళు, ఎంతో కలుపుగోలుగా మాట్లాడే అతని మాటల ధోరణి ఉమలో ఎక్కడలేని ఇష్టాన్ని కల్పించాయి. కానీ ఆనాడే అనుకుంది, అతను తన ప్రాణ సమానురాలైన దేవకి భర్త. దేవకికి మధుమూర్తి అంటే ఎంత ఇష్టమో ఆమెకి ముందు నుంచి తెలుసు. ఆ పెళ్ళి 3 రోజులు హాస్యాలతో, ఆకతాయి చేష్టలతో, అల్లరి చిల్లరి పాటలతో, పేకాటలతో 3 నిమిషాల్లా గడిచిపోయాయి. ఆ రోజు తను ఇంటికి వచ్చేస్తూ, ఈసారి మీ కాపురం చూడ్డానికి వస్తాను అంది. తను పెద్ద ఆరిందాల. ఓ ఎస్, తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు 1-2 రోజులు ఉండేలా వస్తే కుదరదు అని మధుమూర్తి అంటే, మీరుండమంటే జీవితాంతం ఉండిపోతా తెలుసా, జాగ్రత్త అంది తను ధీమాగా. దేవకి మధు ఫెల్లున నవ్వారు. ఆ రోజు తను ఎందుకలా అంది? మనసులో దాచుకోలేని ఇష్టమా అది? అప్పుడేమనుకున్నా దేవకి ఇప్పుడేమనుకుంటుంది? గోడ మీద నుండి బల్లి క్రింద పడింది. ఉమ ఉలిక్కి పడింది. ఆలోచనలు చెదిరిపోయాయి. కుర్చీలోంచి లేచి మంచినీళ్లు త్రాగి మంచం మీద వెల్లకిలా పడుకుంది. పగలంతా కష్టపడి కట్టుకున్న గడ్డి పరకల గూటిలో పిచ్చుకలు కిచకిచమంటున్నాయి. తనకి విశ్వనాథంతో పెళ్లి స్థిరపడిపోయింది. విశ్వనాథాన్ని చేసుకోవడంలో తను అయిష్టం వెలిబుచ్చలేదు. కానీ ఏదో అసంతృప్తి మనసులో నిలిచిపోయింది. పెళ్ళైపోయింది. పెళ్ళికి దేవకి రాలేకపోతూ మధుని పంపింది. ఎవరిని తలుచుకోకూడదని తను అనుకుందో ఆ వ్యక్తి కళ్ళెదుట కనిపించి కవ్వించినట్లు అనిపించింది. ఎంతో నిగ్రహించుకొని విశ్వనాథం మీద మనసంతా నిలుపుకొని అతనికే తన సర్వస్వం అర్పించుకుంది. కానీ తన మనసు కలుషితం. అందుకే విశ్వనాథం నెల తిరగకుండానే స్కూటర్ ప్రమాదంలో మరణించాడు. తన ఆలోచనలు మొండిగోడలా మిగిలిపోయాయి. ఆపేసిన చదువు పూర్తి చేయడం కర్తవ్యమయ్యింది. BA అయ్యింది, BEd చేసింది. ఇంకా ఏం చెయ్యాలి? ఉద్యోగం చెయ్యాలి. తన డబ్బు తను సంపాదించుకొని తన బ్రతుకు తను బ్రతకాలి. ఎందుకు బ్రతకాలి? చావలేక బ్రతకాలి. ఎందుకు చావలేదు? చావు అనగానే ఉమ ఉలిక్కిపడి చిరాకుగా మంచం మీద లేచి కూర్చుంది. దగ్గరలో చేతికి అందితే రేడియో పెట్టింది. ఆమె రేడియో దగ్గరగా తల ఆంచి కళ్ళు మూసుకుంది. ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుండి ఆమెని ఏదో తడబాటు వెంటాడుతూనే ఉంది. ఎన్నాళ్ళ తర్వాత మధుమూర్తి మళ్ళీ తన కంటబడటం ఆమెకి ఆనందంగానే ఉంది. కానీ తెలియని భయం మనసంతా అలుముకుంటోంది. మధ్యాహ్నం పోస్టులో ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. ఒక స్కూల్లో
బీఈడీ టీచర్గా మొట్టమొదటిసారిగా తన ఊరు దాటి ఉద్యోగానికి బయలుదేరడం ఆమెకి కంగారుగా ఉంది. సాయంత్రం 6 గంటలవుతూ ఉండగా చిన్న సూట్ కేసుతో దిగాడు మధుమూర్తి. 6 సంవత్సరాల కాలంలో అతను పెద్దగా మారలేదు. కొంచెం ఒళ్ళొచ్చి హుందాగా అయ్యాడు అనుకుంది ఉమ. చిరునవ్వుతో ఆహ్వానించింది. మధుమూర్తి మాత్రం ఆమెని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యంతో ఉండిపోయాడు. ఆభరణాలు లేని పాలరాతి విగ్రహానికి తెల్లని చీర కట్టినట్లు ఉంది ఉమ. ఏమిటి అలా అయిపోయావు ఉమా అన్నాడు ఆశ్చర్యం నుండి తేరుకుంటూ. అతని ఏకవచన ప్రయోగంలో ఉమకి ఎంతో ఆత్మీయత కనిపించింది. అతని పలకరింతకి చల్లగాలికి చెలించే మేఘంలా అయ్యి ఆమె కనురెప్పలలో నీరు నిలిచింది. ఆమెకి మాటలు కరువైనాయి. మారు మాట్లాడకుండా లోపలికి నడిచింది. అతను కాస్త సేద తీర్చుకునేటంతలో చక్కని కాఫీ తెచ్చి ఇచ్చింది. అతనితో అవి ఇవి మాట్లాడుతూ ముందు గదిలోకి వంటగదిలోకి తిరుగుతూ ఉమ వంట పూర్తి చేసింది. మధు ఎన్నో కబుర్లు, ఏనాటివో, ఒక్కటేమిటి అన్నీ మాట్లాడుతున్నాడు. 8 కావస్తుంటే భోజనం చేస్తారా అంది ఉమ. నాకైతే చాలా ఆకలిగా ఉంది. నీకు పని అయిపోతే నాకు ఆలస్యం లేదు అన్నాడు. బంగాళదుంప వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబారు, అప్పడాలు, వడియాలు. మధు విస్తరి ముందు కూర్చొని ఒక ఆలున నవ్వాడు. ఏమిటిదంతా, పెళ్లి భోజనమా అంటూ చమత్కరించాడు. ఏమీ లేదు, ఏం చేశానని అని కాసేపాగి దేవకి కంటే చెయ్యగలనా అంది దూరంగా మోకాళ్ళ మీద గడ్డం ఆనించి కూర్చొని. అలా ఎందుకందో ఆమెకే తెలియదు. తీరా అనేశాక బాధగా అనిపించింది. మధుమూర్తి మాత్రం నవ్వుతూ, సరేలే, దేవకీకి కథలు రాయడంలో, పాటలు పాడటంలో, లెక్చర్లు దంచడంలో ఉన్న హుషారు వంటలో లేదు. ఏ కూరైనా సరే చకచక ఇంత నూనె పోసి వేయించి ఉప్పు కారం వేస్తుంది, దట్స్ ఆల్ అన్నాడు. అతను అలా మాట్లాడుతుంటే అతని వంక కన్నార్పకుండా చూస్తున్నా అన్ని మాటలు వినలేదు. కొన్ని మాత్రం వింది. కానీ అతను చెప్పింది అర్థమైంది. తను చేసింది అతను మెచ్చుకుంటున్నా దేవకిని విమర్శించడం ఎక్కడో మనసులో బాధగా అనిపించింది. మీరు అలాగే అంటారు, కథలు రాయడం, పాటలు పాడటం అంత తేలిగ్గా ఉందా అంది చిరుకోపం నటిస్తూ. మధుమూర్తి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉన్నాడు. కంచంలో అన్నం అటూ ఇటూ కదుపుతూ ఏదో ఆలోచిస్తున్నట్లు అతను గంభీరంగా అయిపోయాడు. అంతలో, కానీ మగవాడు భార్య నుండి కోరుకునేవి కొన్ని ఉంటాయి కదా. ఆమె ఎంత రచయిత్రి కానీ, గాయకురాలు కానీ అవన్నీ అతని సాన్నిధ్యంలో కాదు కదా. అంతకు మించి ఇంకా ఏదో ఉంటుంది. నువ్వు కాదనగలవా అన్నాడు. అతని మాటల్లో ఎంతో బాధ, ఏదో వెలితి, అంతరాంతరాలలో అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. కొన్ని క్షణాలు వారి మధ్య నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇంకా ఆమె భరించలేక, మీరలా మౌనవ్రతం పడితే ఎలా అంది. మౌనవ్రతమా? ఛాఛా, అలాంటిదేమీ లేదు అంటూ నవ్వాడు. మధుమూర్తి నవ్వితే చాలా బాగుంటాడు. పడుచు పిల్లల గుండెల్లో గులాబీలు పూయించగలడు. ఒక నవ్వుతో అతనికి ఆమె ఏమేమి కావాలో వేస్తోంది. అతను భోజనం పూర్తి చేసి వచ్చేసరికి అతనికి ఒక్కపొడి ఇచ్చి తను వెళ్ళి అన్నం ముందు కూర్చుంది. ఏదో తడబాటుతో, ఆనందంతో, భయంతో ఊపిరి ఆడనట్లు ఉంది ఉమకి. అన్నం కొంచెం కూడా సహించలేదు. ఏదో ఇంత మజ్జిగ పోసుకొని లేచింది. మధుమూర్తి ఏదో పుస్తకంలో మునిగిపోయి ఉన్నాడు. వంట ఇంట్లో అన్నీ పూర్తి చేసుకొని ఉమ వచ్చేసరికి 9 దాటుతోంది. మధుమూర్తి చదివే పుస్తకం పక్కకు పెట్టి, రైట్, ఇప్పుడు చెప్పు ఉమా విశేషాలు అంటూ తలగడ ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు. ఇద్దరు అవి ఇవి అని కాకుండా చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అందులో రాజకీయాలు, సినిమాలు, కథలు, నవలలు, పత్రికలు, కాలేజీలు, చదువులు, ఇప్పటి కాలం ఆడపిల్లలు, వాళ్ళ వెంటపడి ఫోజులు కొట్టే మగపిల్లలు, ప్రేమలు, వివాహాలు, వాటి ఫలితాలు, ఒకటేమిటి అలా వెళ్ళిపోయిన సంభాషణ స్త్రీ పునర్వివాహం దగ్గర ఆగిపోయింది. మధుమూర్తి ఎంతో గంభీరంగా ఉపన్యసించాడు. ఉమ మాత్రం మాట్లాడకుండా వింటూ కూర్చుంది. ఎందుకో ఆమె ఆ విషయం ఎక్కువ మాట్లాడలేకపోయింది. కొందరు మనుషులు ఎందుకు కలుసుకుంటారో కానీ
వారి కలయిక చాలా అనర్థాలకి దారితీస్తుంది. అలాంటి ప్రమాద స్థితి వస్తుందని తెలుస్తూనే వారు చూస్తూ చూస్తూ వారిని వారు నిగ్రహించుకోలేని మానసిక దౌర్బల్యానికి గురి కావడం జరుగుతుంది. ప్రథమంగా ఒకరి మీద ఒకరికి ఏర్పడ్డ ఇష్టం అది ఎంత అర్థం లేనిదైనా ఆ స్నేహం పెరిగిన కొద్దీ ఆ ఇష్టం తీవ్రమైపోతుంది. కానీ సడలదు. ఉమ అతనికి ఎంతో దూరంగా ఉండాలని ఒక పక్క అనుకుంటూనే అతనికి చాలా చేరువైంది. అతను దేవకికి ఇది మోసం చేయడం అనుకుంటూనే ఉమ మీద ఇష్టం, జాలి, కట్టలు తెంచుకునే కోర్కె ముప్పిరిగొని అలజడి చేస్తే వివశుడైపోయాడు. అతని మనసులో ఒక్కటే నిలిచిపోయింది. ఆమెకి అతనంటే ఎంతో ఆరాధన. ఆ విషయం తెలిసి అతను చెలించిపోయాడు. మోడైన ఆమె జీవితాన్ని చిగురింప చెయ్యాలి అనే అతని వెర్రి కోర్కె ఆవేశంగా మారింది. ఒంటరిగా ఉన్న ఆమెతో ఆ రాత్రి అతన్ని మరింకేమీ ఆలోచించకుండా చేసింది. అతని స్పర్శకి ఆమె గాలికి చెలించిన సన్నజాజి తీగై అతన్ని అల్లుకుపోయింది. ఆ స్పర్శలో యుగ యుగాల బంధం, పొంగి పొరలే అనురాగం తప్ప కామోద్రేకం కనిపించలేదు మధుమూర్తికి. అతను ఆమెను గుండెల్లో చేర్చుకొని ఓదార్చాడు. తెల్లవారింది. ఉమ వంట ఇంట్లో స్టవ్ ఎదురుగా కూర్చొని పొంగే పాలను చూస్తోంది. కానీ గిన్నె దించలేదు. ఆమె మనసు అక్కడ లేదు. తప్పు చేసి పట్టుబడిన చంటి పిల్లల ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఉమా! ఆమె ఉలిక్కిపడింది. తలెత్తి అతని వైపు చూడలేకపోయింది. నిన్నటి రోజు అతనితో మాట్లాడినంత హాయిగా ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతోందో ఆమెకి తెలియలేదు. నిశ్శబ్దంగా నిలబడిన ఆమెను చూస్తే అతనికి ఎంతో జాలేసింది. ఉమా, నువ్వు బాధపడుతున్నావా? బాధపడే స్థితిలో నిన్ను ఉంచేవాడిని కాను. నీకు పరిపూర్ణమైన బ్రతుకిస్తా. ఇటు చూడు, నువ్వు నాదానివని అందరికీ తెలిసేలా చేస్తాను. సరేనా? నువ్వేం బెంగపడకు అన్నాడు. ఆమె ఒక అంగలో అతని దగ్గర చేరి, మధు, మీరలాంటి పని మాత్రం చెయ్యకండి. నేను మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే నేనేమిటో తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఇలా జరిగిందని బాధేమీ లేదు. కానీ నా ప్రాణ స్నేహితురాలికి ద్రోహం చేశానని చాలా కష్టంగా ఉంది. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు మోసం చెయ్యలేరు. అది నీ భ్రమ. అన్నీ నీకు చెప్తాను. మళ్ళీ నేను 10 గంటల బండికి వెళుతున్నా. రాజమండ్రిలో పని చూసుకొని అటే వెళ్ళిపోతా. ఉమ మాట్లాడలేదు. మధుమూర్తి చకచక తన పని ముగించుకొని 9:30కి ఉమకి మళ్ళీ ధైర్యం చెప్పి హుషారుగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. ఉమ గాఢాంధకారంలో మెరుపులాంటి అతని రాకని కళ నిజమా అని ఆలోచిస్తూ మనసు తనువు అనుభవించిన ఒక మధురానుభూతిని తలచుకుంటూ ఆ రోజంతా గడిపేసింది. ఉమ ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో బిఈడి మొట్టమొదటిసారిగా కొత్త జీవితాన్ని తలచుకొని మురిసిపోయింది. వెంటనే వెళ్ళి జాయిన్ అవుతున్నట్లు దేవకికి ఉత్తరం రాసింది. రాయడం దేవకికి అయినా అందులో అంతా మధుమూర్తికే. దేవకి ఆ ఉత్తరం చదివి ఎంతో మురిసిపోయింది. మా ఉమ రాసింది అంటూ భర్త చేతిలో పెట్టింది. మధుమూర్తి చదివి ఉత్తరంలోని భావానికి ముగ్ధుడైపోయాడు. ఉమకి తన మీద ఉన్న అనురాగానికి. స్కూలుకి దగ్గరలోనే ఒక గది అద్దెకు తీసుకుంది. ఇల్లు గల వాళ్ళు పెద్ద కుటుంబం. 6 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. కోడళ్లతో అల్లుళ్లతో ఇల్లు నిండుగా ఉంటుంది. ఇల్లు పెద్దదే. గది అద్దెకిచ్చారంటే కేవలం డబ్బు కోసం అంతే. వాళ్ళ 4వ అమ్మాయి పురిటికొచ్చింది. సరిగ్గా ఉమ వాళ్ళింట్లో చేరిన మరుసటి రోజు ఆమెకి పురుడు వచ్చి ఆడపిల్ల పుట్టింది. చాలా కొంచెం పరిచయంతో వాళ్ళకి ఉమ చాలా సహాయంగా ఉండటంతో ముసలాయనకి పెద్దావిడకి ఆత్మీయురాలు అయిపోయింది. 2 రోజుల పసికందును ఎత్తుకొని ముద్దాడి స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన ఉమ శరీరంలో ఏదో కొత్త గగురుపాటు కలిగింది. ఒంట్లో చలిచలిగా అనిపించింది. ఎంతో బద్ధకంగా, గొంతులో ఏదో మెదులుతున్నట్లు అనిపించింది. తల ఆరబెట్టుకొని ఆ రాత్రికి ఏమీ భోజనం చేయకుండా పడుకుంది. తెల్లవారగట్ల లేస్తూనే కడుపులో ఏదో వికారంగా, చిత్రంగా అనిపిస్తే అంత పట్టించుకోలేదు. 2-3 రోజులు బద్ధకంగా అనిపిస్తూనే ఉంది. వికారంగా గొంతులో ఏదో కదులుతున్నట్లు ఉండటం, అసహ్యంగా అనిపించడం మాత్రం తగ్గలేదు.
ఆ రోజు తెల్లవారగట్ట కలత నిద్రలో ఆమె అటూ ఇటూ పొర్లుతోంది. అదో పెద్ద హాలు, హాస్పిటల్ అనిపిస్తోంది. ఎన్నో మంచాలు, అన్ని మంచాల మీద నీరసంగా తెల్లగా పాలిన ముఖాలతో, తెలియని ఆనందపు ఊహలతో నిండిన కళ్ళతో స్త్రీలు. వారి మంచాల పక్కన ఒక్కొక్క తొట్టెలో ఒక్కొక్క పాపాయి. కొందరు ఆడపిల్లలు, కొందరు మగపిల్లలు. ఉమకి ఏదో సన్నగా చంటిపిల్ల క్యార్మని ఏడ్చినట్లు వినిపిస్తోంది. ఆమె ఉలిక్కిపడి లేచింది. పక్క గదిలోంచి ఇంటిగల వారి చంటిపాప ఏడుస్తోంది. ఆమెకి పొత్తి కడుపులో ఏదో కదిలినట్లే వికారం పెట్టింది. ఉమ బయటకెళ్ళి నీళ్లు నోట్లో పోసుకొని ఉమ్మి వచ్చింది. అలా మంచం మీద పడుకొని ఇందాకటి కలగాని కల తలచుకుంటే చిత్రంగా అనిపించింది. ఇంతలో ఆమెకి ఏదో జ్ఞాపకం వచ్చి భయంతో గుండె గుబగుబలాడింది. అది ఒక్క క్షణం మాత్రమే. వెంటనే ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. తీయని భావం ఆమె గుండె నిండా నిండిపోయింది. తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది. మళ్ళీ అదే దృశ్యం. ఎక్కడ చూసినా పాపలు పాపలు. ఆమెకి గుండెల్లోంచి ఎవరో అమ్మా అన్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. తనలో తనే నవ్వుకుంది. నిజంగా తనకి పాపాయి పుడితే ఈ సంఘం, ఈ మనుషులు, ఈ సాంప్రదాయం ఇవన్నీ ఏమైపోతాయి అనిపించింది. మళ్ళీ వెంటనే ఏమైపోయినా నాకేమిటి, నాకు బంగారు పాపాయి, ముత్యాల పాపాయి కావాలి. ఉమ ఆలోచనలు ఈ విధంగా సాగిపోతున్నాయి. పాలు అంటూ కేక వినగానే ఆమె లేచింది. రోజు ఆమె స్కూల్కి వెళ్ళి వస్తోంది. చిత్రంగా ఆమెకి నలుగురిలో ఉండగా వికారం, మత్తు ఉండకపోవడం, ఇంట్లో ఉన్నప్పుడే అలాంటి సూచనలు కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె తను గర్భవతినని నిర్ధారణ చేసుకుంది. కానీ బయటపడితే అని ఆలోచించుకొని కొంచెం చెల్లించినా వెంటనే మధుమూర్తికి ఆ విషయం రాయాలని అనుకుంది. కానీ ఎలా రాయాలి, దేవకి ఏమనుకుంటుంది, ఎలా తెలియజేయడం అని ఆలోచిస్తూనే నెల 15 రోజులు గడిపేసింది. ఆ రోజు మధుమూర్తి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చూసి ఎంతో మురిసిపోయింది. అందులో ఉన్నవి 4 వాక్యాలు. ప్రియ ఉమా, నేను వచ్చే నెల 4-5 తేదీలలో వస్తున్నా. నువ్వు కలతలేమీ లేకుండా హాయిగా ఉన్నావని తలుస్తా. చాలా విషయాలు ముఖాముఖి చెప్తా. ఎప్పుడూ నీకు అండగా నిలిచే నీ మధుమూర్తి. ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదివిందో తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అర్థం స్ఫురించింది. అలా అది చదువుతూ గుండెల మీద పెట్టుకొని నిద్రపోయింది. ఉమ లెక్క ప్రకారం ఆమెకి 2 నెలలు నిండి 3వ నెల వచ్చింది. మధుమూర్తి రాక కోసం ఉమ ఎదురు చూస్తూ గడుపుతోంది కాలం. నిజంగా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది ఉమ. భయం, ఆశ్చర్యం, ఆనందం ఆమెలో ఒక్కసారి కట్టలు తెంచుకొని ఉరికాయి. ఆమెకి తను వినే విషయం నిజమా అనే అనుమానం, అదే నిజమైతే తనెలా ఎదుర్కోగలదు అనే భయం వేధించసాగాయి. మధుమూర్తి చిన్నగా నవ్వుతూ, ఏం అంత ఆశ్చర్యం ఎందుకు? దేవకి విషయం నీకు తెలియదు. మనసా వాచా చాలా సంస్కారవంతురాలు. ఒకే ఒక్క మాట చెప్పింది. అదే నిన్ను పెళ్లి చేసుకోమని. తను అభ్యంతరం చెప్పనని, నేను నిన్ను పెళ్లి చేసుకున్నా తనకి అన్యాయం చేయనని నమ్మకం ఉందట. నిజంగా దేవకి నాకు భార్య అయినందుకు చాలా గర్వపడుతున్నాను. కళ్ళప్పగించి చూస్తున్న ఉమ ఒక్కసారి అతని గుండెల్లో తల దాచుకుంది. ఆమె వెచ్చటి కన్నీటితో అతని షర్టు తడిసిపోయింది. ఆమె నిశ్శబ్దంగా రోదించింది. అతను ఆమెని ఏడవనిచ్చాడు. అలాంటి సమయంలో ఏడవకుండా ఏ ఆడది ఉండదు. అదే చేసింది ఉమ. మధుమూర్తి కొంచెంసేపు గడిచాక స్థిమితంగా ఏదో చెప్పాలని మొదలు పెడుతూ, ఉమా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఉమ మాత్రం ఆనందంలో తేలిపోతూ, మధు, మీరిప్పుడు నాకేం చెప్పవద్దు. మీకంటే ముందుగా నేనే ఒక మంచి విషయం చెప్పాలి అంది. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమె అతని కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమెకి ఎలా చెప్పాలో తెలియలేదు. ఎలా దాచాలో కూడా తెలియకుండా మనసులో అలజడిని అణచలేకుండా ఉంది. ఆమె తల మీద చెయ్యి వేసి అతను అడిగాడు ఏమిటని. ఆమెకి మాట ఊడిపడలేదు, కానీ కళ్ళల్లో నీటి పొర కమ్మింది. ఆమె మెల్లగా ధైర్యాన్ని కూడా తీసుకొని నేను ఇప్పుడు ఆగిపోయింది. ఏమిటి నువ్విప్పుడు? అతని పెదవుల మీద నవ్వు నాట్యం చేస్తుంది. నేను ఇప్పుడు
అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ నాకు ఇప్పుడు 3వ నెల అంది. మధుమూర్తి ఒక్కసారి పాము కాటుకి కంపించినట్లు వణికిపోయాడు. ఒక్క క్షణం అతనికి తానేం వింటున్నాడో అర్థం కాలేదు. మెదడు మొద్దుబారిపోయినట్లు అయిపోయింది. అతనిలో కలవరం కనిపెట్టిన ఉమ చెల్లించిపోయింది. తన జీవితానికి వరంగా భావించిన ఈ విషయం అతనికి అంత భయంకరమైందని ఆమెకు తెలిసి మనసు చిన్నబోయింది. మధుమూర్తి చైతన్యం కూడదీసుకొని, ఉమా, నువ్వంటున్నది ఏమిటి? నాకు తెలియటం లేదు అన్నాడు. నిజం మధు, నిజం. నేను తల్లిని కాబోతున్నా. ఈసారి అతనికి ఒక్కసారి కోపం చర్రున లేచింది. అతని మనసు అసహ్యంతో జుగుప్సతో దహించుకుపోసాగింది. కోపంతో అతను ఊగిపోయాడు. అతని మనసు పశ్చాత్తాపంతో ముడుచుకుపోయింది. అతనికి దేవకి జ్ఞాపకం వచ్చింది. ఆమె పట్ల తను చూపించిన నిరాదరణ గుర్తుకొచ్చి కళ్ళల్లో నీరు చిమ్మింది. అర్హత లేని మనిషిని అందలం ఎక్కించబోయి తనే జారిపడినట్లు ఫీలై ఇంకా అక్కడ ఒక్క క్షణం నిలువలేని నిస్సహాయ స్థితికి జారిపోయాడు. కానీ అతని హృదయం ప్రతీకార వాంఛతో బగ్గున మండింది. చర్రున ఆమె వైపు తిరిగి ఏదో అనబోయాడు. నిస్సహాయంగా అమాయకంగా ఉన్న ఆమెని చూడగానే అతనిలో కోపం మరింత పెరిగింది. ఆమె ప్రవర్తన మీద అతనికి పూర్తిగా కంపరం పుట్టుకొచ్చింది. చాలు ఉమా, చాలు. నీ నటనకి చాలా థ్యాంక్స్. ఈ విధంగా నన్ను మోసగిస్తావని తెలిస్తే కనీసం నీ దరిదాపులకి కూడా వచ్చేవాడిని కాను. నీ గాలి కూడా తగలనంత దూరం పోయి ఉండేవాణ్ణి. చాలు, ఇప్పుడైనా కళ్ళు తెరిపించాడు దేవుడు. వస్తాను. ఉమకు ఇదేమీ అర్థం కాలేదు. ఏమి చెప్పాలో, అసలు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. కానీ మోసం అనే మాట ఆమె హృదయంలో బల్లెంలా గ్రుచ్చుకుంది. క్షణం విలవిల్లాడిపోయింది. ఏదో చెప్పాలని తాపత్రయపడింది. దుఃఖంతో గొంతుక పూడుకుపోయింది. కళ్ళ నిండా నీరు నిండి చెంపల మీదికి జారిపోయాయి. 2 అడుగులు వేసి మధుమూర్తి చటుక్కున వెనక్కి తిరిగి, ఇదిగో, నువ్వు నన్ను మోసం చేసి నీ పాపాన్ని నా మెడకి చుట్టాలని చూశావు. కానీ నేను ముందుగా చెబుదామనుకున్నా. నేను ఎప్పుడో ఏడాది క్రితమే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. నా వల్ల నీకు పిల్లలు పుట్టడం ఎలా సాధ్యం? ఉమా, మోసానికి ఒక అంతు అదుపు ఉండాలి. నీలో ఉన్న ధైర్యాన్ని, నీ బ్రతుకును మింగే చీకటిని తొలగించాలని అనుకున్నా. కానీ నీవు చేసిన పాపాల్ని, చెయ్యబోయే తప్పుల్ని కప్పిపుచ్చడానికి, నెత్తినేసుకోవడానికి కాదు, ముమ్మాటికి కాదు. నువ్వు ఎవరి దగ్గర ఎలాంటి సుఖాన్ని, భోగాన్ని అనుభవించని ఈ మధుమూర్తి దగ్గర లభించిన నిష్కల్మష ప్రేమ మాత్రం ఎక్కడా లభించదు. కానీ ఎవరిని ఇలా మోసం చెయ్యకు. నాకు తెలుసు, నాకు పిల్లలు పుట్టరు. పుట్టకూడదనే నేను ఆపరేషన్ చేయించుకున్నా. నాకు, నా దేవకికి ఉన్న 2 పాపలు చాలు. తలుపు దబేలున వేసి వెళ్ళిపోయాడు. ఉమా శిలాప్రతిమలా నిలబడి ఉంది. తను విన్నది కళా నిజమా అనిపిస్తోంది. మనసు మొద్దుబారిపోయింది. శూన్యంగా అనిపించింది. అలమారలోంచి అలారం గట్టిగా మ్రోగడంతో ఆమెలో పూర్తి మెలకువ వచ్చింది. విషయం పూర్తిగా అర్థమై ఆమెకి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. గుండెలో బరువు తీరలేదు. ఏడుస్తూనే ఆమె మెల్లగా అసలు విషయం తర్కించడం మొదలుపెట్టింది. మధుమూర్తిని తప్ప మరొకరిని కనీసం కన్నెత్తి చూడని తనకి ఏమిటి ఇలా జరిగింది? మధు ఎంత లేసి మాటలన్నారు? ఏది నిజం? ఎందుకు ఇలా జరిగింది? అసలు తనకేమైంది? తనెందుకు ఇలా అయ్యింది? మధు తన మీద ఎందుకింత నింద మోపాడు? నిజమేనా అతనికి పిల్లలు పుట్టరు? అయితే తన కడుపులో పెరుగుతున్న పాప ఎవరు? అయ్యో, తన ప్రాణానికి ప్రాణం పాప. తన చీకటి బ్రతుక్కి వెలుగు చూపించిన మధుమూర్తి ఎంత నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయారు. అంటే తను ఈ విధంగా ఉండటం అతనికి ఇష్టం లేదు. పైగా తను మోసం చేసిందా? తన మోసమా? మోసం అనే మాట పదే పదే ఆమె చెవుల్లో మారుమ్రోగి హృదయం తూట్లు పడేలా చేస్తోంది. ఆమె ఎంత ఏడ్చినా తరగని బరువు, తీరని సమస్య ఆమెని పట్టి వేధించసాగాయి. ఉమా కంటికి కునుకు లేకపోయినా తెల్లవారింది. ఆమె ఒక నిశ్చయానికొచ్చింది. లేచి ముఖం కడుక్కొని చీర మార్చుకుంది. రాత్రంతా నిద్ర లేకపోవడం వల్ల నీరసంగా ఒళ్ళు తులుతోంది. జరిగిన సంగతి మళ్ళీ గుర్తు చేసుకుంటే గుండెలో గుబులుగా అనిపించి కన్నీళ్లు వస్తున్నాయి. ఆమె ఇంటికి తాళం పెట్టి రిక్షా ఎక్కింది. ఉమని పరీక్ష చేసిన డాక్టర్ అమ్మ
చిన్నగా నవ్వుతూ, నీకు పిల్లలంటే చాలా ఇష్టమా అంది. ఆమె అలా ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు ఉమకి. మాట్లాడకుండా నిలబడింది. మళ్ళీ డాక్టర్ అమ్మే అంది, నీకు గర్భం కాదమ్మా, అది నీకు పిల్లలంటే ఇష్టం వల్ల, కావాలనే తీవ్రమైన కోరిక వల్ల ఏర్పడిన భ్రమ. దీన్నే సూడో ప్రెగ్నెన్సీ అంటారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటూ కుర్చీలోంచి లేచింది. ఉమా ఆమె మాటలకి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. ఏ పాప కోసం తను పరితపించిపోతూ కలలు కంటూ ఉందో ఆ పాప తనకి లేదు. ఈ విధమైన ఒక భ్రమలో తను పడి మధుమూర్తికి తన మీద అనుమానం కలిగేలా చేసుకుంది. కానీ ఈ విషయం తను అతనికి ఎలా చెప్పగలదు? చెప్పినా అతను నమ్ముతాడా? నమ్మడు, ముమ్మాటికి నమ్మడు. తనేదో ఇంకా నాటకం ఆడుతుందని అనుకుంటాడు. తనెలా బ్రతకగలదు? ప్రపంచమంతా ఏమనుకున్నా తను నమ్మిన వ్యక్తి నమ్మితే చాలనుకుంది. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఏమీ అనలేదు. తను నమ్మిన మనిషి తనని అసహ్యించుకుంటాడు. మరింకా ఈ జన్మలో తను అతని ముఖం చూడలేదు. ఉమా చెంపల మీద కన్నీరు జలజలా రాలింది. డాక్టర్ అమ్మకి ఆ దుఃఖం సహజంగానే అనిపించింది. మెల్లగా ఉమా భుజం తట్టి, డోంట్ వరీ మై చైల్డ్ అంటూ ఆమె కన్సల్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.